హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ లో ఈరోజు మనం చేయబోతున్నాం మసాలా పీనట్స్ మరియు సాంఫ్ కా దూద్. ఎక్కడైనా సరే అందరికీ ఇష్టమైన ఒక చిరుతిండి ఈ మసాలా పీనట్స్, మసాలా పల్లీలు. కాబట్టి అది ఈరోజు ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది అరగంట నానబెట్టుకొని ఆ నీళ్ళలోంచి తీసేసినవి. ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చిమిరపకాయలతో పేస్ట్ చేసామండి. దీన్ని ఒక 4-5 పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంటుంది ఇది. దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కొద్దిగా కారం. ఇందాక మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాం కాబట్టి దాని తర్వాత సరిపడా కొద్ది కలర్ కోసం, తర్వాత కొద్ది కారం కోసం కూడా ఇది కారం వేసుకుంటాం. తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత కొద్దిగా ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో. మనం వేసిన మసాలా అంతా వేరుశనగకు పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ దీనికి పట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా శనగపిండి, ఒక 2 చెంచాలు, ఒక చెంచా బియ్యం పిండి. బియ్యం పిండి వేస్తే బాగా కరకరలాడుతుంది, క్రిస్పీ వస్తుంది పైన. 1/2 స్పూను కార్న్ఫ్లవర్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇలా కోట్ అవుతాయండి ఇవి. కావాలంటే మనం కొన్ని నీళ్ళు తీసుకుని అలా చిలకరించుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు చిలకరిస్తాను, 1 స్పూన్ 2 స్పూన్లు సరిపోతాయి. ఇది కలిపేలోపు మన దగ్గర ఉన్న ఆయిల్ని కొద్దిగా వేడి చేసేసుకుందాం. ఈ ఆయిల్ కొద్దిగా వేడి అయిపోయే లోపల ఇది ఇంకోసారి కలిపేసుకుందాం మనం. నాకైతే ఫ్రై చేయకముందే తినబుద్ధి వస్తుంది, ఎందుకంటే మనకు బాగా మసాలా పల్లీలు తినాలి కాబట్టి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నాయండి. మనం వేసిన మసాలాలు, బియ్యం పిండి, శనగపిండి, కార్న్ఫ్లవర్ అన్నీ బాగా పల్లీలకు పట్టుకున్నాయి. ఇట్లా మీరు ఇంతవరకు ఇది ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసేయండి. మన ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న వేరుశనగల్ని ఇప్పుడు ఆయిల్లో వేసేద్దాం. ఇట్లా చేత్తో ఒకటి విడివిడిగా వేస్తే కొన్ని వేసుకోవచ్చు అండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఇది రోజు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకరోజు చేసుకుంటే వారం 10 రోజులు చక్కగా డబ్బాలో పెట్టుకొని రోజు తినేస్తూ ఉండొచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి దీంతో పాటు ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్, చాలా పాపులర్ అయిన ఇంకొక ఇంట్రెస్టింగ్ స్నాక్ చూపిస్తాను మీకు. శనగపప్పు అండి, నానబెట్టిన శనగపప్పు. దీన్ని ఇందాక వేరుశనగ అయితే అరగంట కదా, ఇది ఒక 2 గంటలు నానబెట్టాను. ఇది దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసేయాలి నూనెలో వేయించే ముందర. ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ తీసేయలేదనుకోండి, నూనె మొత్తం పొంగిపోతుంది. మనం ఒక ఇలాంటి జారలో వేసుకోవాలి మీరు నూనెలో వేసే ముందర.
దీంతో మనం తయారు చేయబోయేది ఏంటంటే మసాలా శనగపప్పు, మసాలా చిన్నదాలు అంటారు దీన్ని. దీంట్లో మసాలా వేరుశనగలు అయితే మనం ముందే మసాలా వేసాం. ఇది ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మసాలా వేస్తాం మనం. ఇప్పుడు ఈ వేడి వేడి నూనెలో ఈ నానబెట్టిన శనగపప్పు వేసేద్దాం. నేను ఇట్లాంటి దాంట్లో ఎందుకు తీసుకున్నానంటే ఒకవేళ మొత్తం శనగపప్పు వేసేస్తే నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వస్తున్న టైంలో నేను ఇలా నూనెలోంచి తీసేస్తాను. ఇది చూసారుగా, మనం నానబెట్టిన శనగపప్పు వేయగానే ఫస్ట్ కిందికి వెళ్ళింది. దాంట్లో ఉన్న ఆ వాటర్ శాతం అంతా ఆవిరైపోయేసరికి మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఆ నురుగ కూడా తగ్గిపోయింది. ఇంకా దీంట్లో ఉన్న ఆయిల్ తీసేయడానికి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే ఇది దీంట్లో మళ్ళీ మసాలా వేసుకోవాలి. ఎందుకంటే వేడి తగ్గిన తర్వాత మనం వేసే మసాలా దీనికి ఏం పట్టదు. వెంటనే ఆయిల్ తీసేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఎందుకంటే మసాలా మిక్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ బౌల్లో వేడివేడిగా ఉన్న ఇప్పుడే ఫ్రై చేసిన ఈ చనా దాల్ తీసుకొని దీంట్లో కొద్దిగా కారం, తగినంత కారం వేసుకోవచ్చు, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా ఒక చిటికెడు, కొద్దిగా నల్ల ఉప్పు, ఒక చిటికెడు నల్ల ఉప్పు, మామూలుగా మనం రెగ్యులర్ వాడే ఉప్పు కొద్దిగా, ఇవన్నీ వేసి వేడిగా ఉన్నప్పుడే వెంటనే కలిపేసుకోవాలి. మసాలా పల్లీలు ప్లస్ ఈ ఫ్రై చేసిన చనాదాలు రెండింటిని మనం ప్రజెంట్ చేసుకున్నాం. ఇప్పుడు చనాదాలు తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతోపాటు మనం చేసుకున్న మసాలా పల్లీలు తిన్న కొద్ది ఇంకా తినబుద్ధి అవుతుంది. ఇది మసాలా పల్లీలు మరియు ఫ్రై చేసుకున్న చనాదాలు రెండు రెడీ అండి. ఇప్పుడు సాంఫ్ కా దూద్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. మన దగ్గర ఉన్న పాలన్నీ ఈ ప్యాన్లో పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్లో పాలు పోసుకోవాలి కదా, అందుకని కొద్దిగా ఎక్కువ పోసాను. పాలు మరిగే సమయానికి మన దగ్గర ఉన్న గసగసాలు, బాదం పప్పు, సోంపు అంటారు కదండి, సోంఫ్ అని ఇంగ్లీష్లో అంటారు, సోంపు. ఇది ఈ మూడింటిని మనం మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. గసగసాలు, బాదం పప్పు, తర్వాత సోంపు, ఈ మూడింటిలో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, కొద్దిగా అయితే చాలు, ఎందుకంటే ఇది పేస్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని మిక్సీలో పెట్టి పేస్ట్ వేసేస్తాం. మనం మిక్సీలో వేసుకున్న గసగసాలు, బాదం పప్పు, సాఫ్ ఒక పేస్ట్గా తయారయ్యండి. ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఇందాక స్టవ్ మీద పెట్టిన పాలు వేడైపోయి ఇది బాగా పేస్ట్గా తయారైంది కదా, మనం మిల్క్లో వేసుకుందాం. ఇప్పుడు బాదం పప్పు ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఆ ఫ్లేవర్ అంతా మిల్క్లోకి వచ్చేస్తుంది. ఈ పాల పైన కొద్దిగా మీగడ ఉందండి, మీగడ ఇప్పుడు తీసి ఒక చిన్న బౌల్లో వేసేస్తాను. మీగడ తీసుకొద్ది అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బాదం పప్పు ఇవన్నీ వేసాం కదా, వీటితో పాటు ఇది తీయగా ఉండటానికి మన దగ్గర కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ ఉందండి. ఈ కండెన్స్డ్ మిల్క్ మొత్తం వేసేద్దాం. కొద్దిగా షుగర్ కూడా వేసేద్దాం. మనం ఒక గ్లాస్లో పోసేసుకుందాం. మనం వేసిన పేస్ట్ వల్ల చిక్కగా తయారైనాయి పాలు. ఇప్పుడు ఇది పెద్ద గ్లాసులో పోసేసుకుందాం మనం. ఇందాక కొద్దిగా పాల మీద మీగడ తీసుకున్నా కదా, నేను దీని మీద వేసేస్తాను.
గ్లాస్లో. ఈ మీగడ మీద పిస్తా పప్పు వేసేస్తాను గార్నిష్కి. చూడండి, ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా ఫ్రైడ్ వేరుశనగ పప్పు మరియు ఫ్రైడ్ చిన్నదాలు రెండు కలిపి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నేను మీకు చూపించిన రెసిపీ దీంట్లో మనం కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ చిల్లీ పౌడరు, ఇవన్నీ కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కలుపుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది తినంగానే ఒక డిఫరెంట్ ఫ్లేవర్, కొద్దిగా స్పైసీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఈ ఫ్రైడ్ చిన్నదాలు కూడా సోక్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా, కరకరలాడుతూ ఇవి కూడా చాలా బాగుంటాయి. చిన్నగా కరకరలాడుతూ కొద్దిగా సాల్టు, కారం చాలా బాగున్నాయి అనేది. దీంతో పాటు కాంబినేషన్లో ఈ సౌంఫ్ కా దూద్ ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం. చాలా రిచ్గా ఉందండి. సౌంఫ్ కా దూద్ పైన మీగడ, పిస్తా పప్పు, మనం వేసిన పేస్ట్, బాదాం పేస్టు, తర్వాత గసగసాలు అన్ని పేస్ట్ వేసాం కదా, చాలా రిచ్గా ఉందండి. ఇది మసాలా పీనట్స్ విత్ చనా దాల్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో నానబెట్టిన పల్లీలు, 2 చెంచాల శనగపిండి, 1 చెంచా బియ్యం పిండి, సగం చెంచా కార్న్ ఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లుకొని కలుపుకోవాలి. వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పును కిచెన్ పేపర్ ఉన్న ప్లేట్ లో వేసి తర్వాత జాలీలా ఉన్న గంటలో వేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవాలి. దీనిలో చిటికెడు గరం మసాలా, కారం పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ 2 మిశ్రమాలను ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే మసాలా పీనట్స్ విత్ చనా దాల్ రెడీ. సౌంఫ్ కా దూద్ తయారు చేయు విధానం. ముందుగా ఒక గిన్నెలో పాలు మరగబెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ లో గసగసాలు, బాదం పప్పు, సోంపు వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని మరుగుతున్న పాలలో వేసి కలుపుకోవాలి. ఇందులో కండెన్స్ మిల్క్, చక్కెర వేసి గ్లాస్ లో పోసుకోవాలి. కట్ చేసిన పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే సౌంఫ్ కా దూద్ రెడీ. చూసారుగా, పోషక పదార్థాలతో ఒక మంచి కాంబినేషన్. ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.